నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే కుజదోషం ఉన్న వాళ్ళు వివాహాలు త్వరగా అవ్వవు. లేదు వివాహాలు అయిన వాళ్ళకి కూడా కొంచెం సమస్యలొస్తాయి కదా! సో, కుజదోషం ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి గురువుగారు? ఓకే అమ్మా. ముఖ్యంగా ఎవరి జన్మ జాతకంలో అయినా సరే, హ్మ్. అంటే మనం జన్మించినప్పుడు ఒక గ్రహస్థితి ఉంటుంది ఎవరికైనా సరే. ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ప్లేసు, టైము, డేటు మనం తీసుకున్నట్టయితే వారికి లగ్నం అనేది ఒకటి ఏర్పడుతుంది. మేషం నుంచి మీనం వరకు మనకి 12 రాసులు ఇవే లగ్నాలుగా ఏర్పడతాయి. కాబట్టి ఒకళ్ళది మేష లగ్నం ఉంటుంది, ఒకళ్ళకి కన్యా లగ్నం ఉంటుంది, ఒకళ్ళకి కర్కాటకం, ఒకళ్ళకి మీనం, ఇలా ఉంటుంది హ్మ్. సమయాన్ని బట్టి. మనకి రోజుకి 24 గంటలు కాబట్టి ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. చంద్రుడు అయితే 2.5 రోజులకి మారుతూ ఉంటారు కాబట్టి అక్కడే ఉంటారు. ఒక రాశిలో మనం అనుకున్నట్టు 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు హ్మ్. ఉంటాయి కాబట్టి అది ఆ సమయాన్ని బట్టి పాదం అనేది మారుతూ ఉంటుంది. ఓకే. ఒక రోజుకి హ్మ్. మనకి నక్షత్రం ఉంటుంది, పాదం మారుతుంది. ఒకళ్ళది ఒకటో పాదం, ఒకటి రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం, అవునండి. ఇలా వస్తూ ఉంటుంది. హ్మ్. లగ్నం మటుకు ప్రతి 2 గంటలకి మారుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ కుజుడు ఎక్కడ ఉంటే మనకి ఇబ్బంది పెడుతుంది. హ్మ్. లగ్నం నుంచి వ్యయస్థానం 12 భావాలు ఉన్నాయి మనకి. కాబట్టి లగ్నంలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు, 2లో ఉన్నప్పుడు ఇబ్బంది హ్మ్. పెడతాడు. అలాగే 4లో ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాడు. సప్తమంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాడు. అష్టమంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాడు. వ్యయంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కుజుడు వచ్చేటప్పటికి వైవాహిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. హ్మ్. అలాగే సంతానానికి కావాల్సినవి కూడా శుక్రుడు, కుజుడు కాంబినేషన్ అనేది కూడా మనం చూడాలి. హ్మ్. చూసినప్పుడు వీరికి అంటే ఆడవారికి చూసుకున్నట్టయితే ప్రతి నెల ఋతుక్రమం వస్తుంది కాబట్టి దానికి ముఖ్య కారకుడు కుజుడు. కాబట్టి అది బాగుండాలి అని. తర్వాత కుజుడు చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. హ్మ్. ఇప్పుడు ఒకరి జాతకంలో వధూవరుల జాతకాలు వస్తూ ఉంటాయి. మనకి చూడటానికి వచ్చినప్పుడు మ్యాచ్ మేకింగ్‌కి ఇస్తూ ఉంటారు. అవునండి. సో, చూసినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ దాంట్లో రెండో స్థానంలో ఉంటారు. ఒక స్థానంలో ఒకళ్ళకి నాలుగో స్థానంలో ఉంటారు. ఒకళ్ళకి ఏడో స్థానం. అట్లా ఉన్నప్పుడు పర్వాలేదమ్మా. ఏ స్థానంలో అయినా ఇప్పుడు నేను చెప్పిన 1, 2, 4, 7, హ్మ్. 8, 12 స్థానాల్లో ఎక్కడున్నా పర్వాలేదు. దీంట్లో మళ్ళీ ఎక్కువ తక్కువ అంటూ ఉండదమ్మా. కొంతమంది మనకి చెప్తూ ఉంటారు, ఏమన్నా వస్తే ఆళ్ళు అన్నారండి కొంచెం ఉందండి ఆ! దోషం. అంటే అవునండి. కొంచెం అనేది ఉండదమ్మా. ఉండదు. ఈ ఓహ్! 10%, 50%, 100% అనేది ఉండదమ్మా. హ్మ్. మీకు దోషం ఉన్నది అంటే ఉన్నది. దోషం ఉంది అంటే లేదు అంటే ఉన్నట్టే. హ్మ్. లేనట్టే. హ్మ్. కాబట్టి ఎవరి జన్మ జాతకాన్ని బట్టి లగ్నాత్తు మనకు ఆ స్థానాలు మనకి చెప్పబడ్డాయి. వీటిల్లో గూడా ఏంటయ్యా మళ్ళీ మనకి ఎక్కడ ఉంటే ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ ఉంటే తక్కువగా ఉంటుంది అంటే మకరంలో ఆయన మంచి బలంగా ఉంటారు. మకర రాశిలో కనుక కుజుడు ఉన్నట్టయితే ఆయనకి అది ఉచ్చస్థానం. కాబట్టి బలం ఎక్కువగా ఉంటుంది. ఆ లగ్నానికి ఆ స్థానం ఎక్కడుంది అనేది చూడాలి. మేషం నుంచి చూసుకుంటే అది 10వ స్థానం అవుతుంది. కాబట్టి వాళ్ళకి మంచి వృత్తి, ఉద్యోగాల్లో వాళ్ళకి మంచి చేయటానికి అవకాశం ఉంటుంది. హుహు. అలా కర్కాటకానికి చూసుకున్నాం అనుకోండి, సప్తమంలో ఉన్నాడు. కాబట్టి వివాహపరమైన సమస్యలు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఓహ్! ఉంటుంది. ఆల్దో ఇక్కడ ఏంటంటే ఈ లగ్నానికి పంచమాధిపతి, దశమాధిపతి అవుతాడు. కాబట్టి సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే వీరికైతే 20, 22 ఆ టైంలో అయిపోవటం. లేదు అంటే 30 సంవత్సరాలు రావాల్సిన అవకాశం ఆహా! ఉంటుంది. హ్మ్. దానివల్ల లేట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎందుకు ఇద్దరికీ ఉండాలి అని చెప్తున్నాము అంటే మనకి ఈ నాడీలు కూడా చూస్తాం మనం. 18 పాయింట్లు మనకి కలవాలి అని చెప్పని మినిమమ్ చెప్తూ ఉంటారు. అవునండి. 36 పాయింట్ల వరకు ఉండాలంటారు. ఇవి మినిమమ్ చూసుకున్నప్పుడు ఒకే నాడి ఉంటే గనక ఇబ్బందవుతుంది భార్యాభర్తలది. అలాగే ఒకే బ్లడ్ ఉన్నా కూడా మనం చూసుకుంటాం. బి పాజిటివ్ ఉందా? ఏ పాజిటివ్ డిఫరెంట్ ఎందుకు చేసుకోవాలంటారు. ఇదివరకు మేనత్త, మేనమామ పిల్లల్ని అవును. చేసుకునేవాళ్ళు. చేసుకునేవారు. వాళ్ళు హ్మ్. ఇబ్బందులేమి లేవు. సక్రమంగానే సాగారు. అన్నీ హ్మ్. ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్ని బట్టి వీళ్ళు చదువుకోవటము, దాంతో పాటు జ్ఞానం పెంచుకోవటం, ఈ అగ్రెసివ్‌నెస్ కూడా ఎక్కువైపోయాయి. దీనికి కారకుడు కుజుడే. ఓహో! ఎంతకైనా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇవి ఇద్దరిలోనూ ఈక్వల్‌గా ఉంటే బావుంటుంది అని చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి ఒకరికి ఉన్నప్పుడు ఇంకోరికి కూడా ఇచ్చి పెళ్లి ఆ దోషం ఉన్నవారికే ఇచ్చి పెళ్లి చేయటం అనేది మంచిది, ఉత్తమం. ఓహో! లేని ఇప్పుడు పక్షంలో కుజదోషం ఉన్న వాడికి మళ్ళా కుజదోషం ఉన్నవాడిచ్చి ఇవ్వాలమ్మ. చెయ్యొచ్చు. ఇవ్వచ్చమ్మ. అలాగే చేయాలమ్మ. ఆహా! అలా చేస్తేనే వారికి ఇబ్బందుండదు. వారి సంసారం సాఫీగా హ్మ్. సాగుతుంది. సంతానము ఉంటారు. లేకపోతే ఈ కుజదోషం ఉన్నవాళ్ళు అగ్రెసివ్‌గా ఉంటారు. సో, ది దానివల్ల దీనివల్ల వీళ్ళు వీరికి ఆ! వైవాహిక సమస్యలు ఇప్పుడు అర్థమైంది. అడ్జస్ట్‌మెంట్ అయ్యి అండర్‌స్టాండింగ్‌లో ఉంటే వెళ్ళేవారు పర్వాలేదు. తక్కువుంటారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు
మా ముందు తరం మా అమ్మా నాన్నలు కానీ మా తాతగారు కానివ్వండి, అప్పట్లో ఏంటంటే వన్ మ్యాన్ ఇంట్లో మగవాళ్ళు ఆర్థికంగా ఉండేవాళ్ళు, ఆడవారు ఇంట్లో పనులు చూసుకునేవాళ్ళు. సో ఇవాళ ఇద్దరూ రావడంతో ఇద్దరూ నువ్వంటే నువ్వన్న స్థాయికి వచ్చేస్తున్నావు, ఇద్దరు లక్షల లక్షల ఆదాయం వచ్చేస్తుంది. సో నువ్వంటే నువ్వు అన్న తారతమ్యాలు లేకుండా ఇలా వస్తుంది. అంటే నేను దానికి వ్యతిరేకం కాదు. ఆడవారు చదువుకోవాలి, ఆడవారు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే కొన్ని జీవితాలు కొన్ని చూసుకున్నట్టయితే మగవారు సరిగా ఉండరు. ఈ అనవసరమైన వాటికి బానిసలు అవటం, జోదము, మద్యము, ఇతరత్ర అలవాట్లకి ఆధారపడి వాళ్ళు ఇంట్లో సంపాదన ఇవ్వకపోతే మరి కుటుంబం జరగదు. కాబట్టి కుటుంబ పోషణార్థం మరి ఈవిడ వస్తుంది బయటికి. అప్పుడు మరి ఎంత ఆవిడ స్ట్రగుల్ తీసుకుని బయటకు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఈ పురుష ఆధిక్యత కలిగిన సమాజంలో ఒక ఆడవాళ్ళు బయటకు వచ్చి చేయాలి అంటే అది ఎంతో ఇది ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. కాబట్టి ఉద్యోగం చేయటం అనేది ఇవాళ అందరూ చేసుకోవాలి. పెరిగిన ఖర్చులు, చదువు ఎంత ఖర్చు అయిపోయింది, చాలా ఖర్చు అయిపోయింది. కాబట్టి తప్పులేదు. కానీ ఇది ఉన్న వాళ్ళకే ఇచ్చి చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఉదాహరణకి మనం వధువు జాతకం చూస్తున్నాం, అమ్మాయి కుజదోషం ఉందండి అని చెప్పారు పంతులు గారు చూసి, మనకి ఆస్ట్రాలజరో పంతులు గారు గుళ్ళో ఎవరో ఒకరిని చూపిస్తారు. మీ ఇంటి దగ్గర మీకు తెలిసిన వాళ్ళు ఇంటి పురోహితులు ఉంటారు. సో వాళ్ళకి అటువంటి వారికే ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ అబ్బాయికి ఎక్కడో ఒకడ ఏదో ఒక స్థానంలో ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న స్థానం లగ్నం కానీ, ద్వితీయం కానీ, చతుర్థం కానీ, సప్తమం, అష్టమం, వ్యయం, వాటికి తగ్గట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వారికి వస్తూ ఉంటాయి. ఒకళ్ళకు ఉండి ఒకటికి లేకలేదనుకోండి, ఒకళ్ళకి ఆయుర్దాయ సమస్యలు వచ్చి మధ్యలోనే ఒకళ్ళు కాలం చేయటము, విడిపోవటము, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటికి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా చూసుకుని వెళ్ళటం అనేది మంచిది. అంటే నార్మల్గా పరిహారాలు ఏమైనా ఉంటాయండి కుజదోషంతో ఉన్న వాళ్ళకి? ఉంటాయమ్మా. మనము ముఖ్యంగా తీసుకున్నట్టయితే కాత్యాయని వ్రతం దీనికి బాగా పనిచేస్తుందమ్మా. చాలా చెప్పదగ్గ వ్రతము. మన సౌత్ లో కూడా ఈ మధ్య బాగా చేస్తున్నారు, నార్త్ లో బాగా చేస్తారు. నార్త్ లో బాగా చేస్తారు. కాత్యాయని వ్రతకల్పం అని ఉంటుంది. అది 9 వారాలు చేసినట్టయితే మంచి ఫలితం వస్తుంది. ఈ మధ్య నాకు ఒక 2-3 క్లయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అది వాళ్ళకి మంచిగా అయ్యి కరెక్ట్గా 9వ వారం అయ్యేటప్పటికే ఒక అబ్బాయికి కుదిరింది. సో కొంతమంది ఇంకా చేస్తున్నారు. కొంతమంది అంటే ఇతరత్ర సమస్యలు కూడా ఉంటాయమ్మా. ఒక చక్రం ఉన్నట్టు ఒక చక్రం ఉండదు. మనం ఒక్కొక్కసారి చూస్తుంటే ఒకే లగ్నం వాళ్ళు, ఒకే రాశి వాళ్ళు, అన్నదమ్ములకు కూడా విడివిడిగా ఉంటూ ఉంటుంది ఫలితాలని. ఎందుకంటే వారి గ్రహస్థితి, పూర్వజన్మ పుణ్యము ఇవన్నీ చూడాలి. 159 లాట్స్ ప్రతిదానికి కూడా యోగకారకులు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు రవితో అస్తంగత్వం చెందటం, బలం కోల్పోవటం, కొన్ని గ్రహాలు కొన్ని చోట ఉన్నప్పుడు నీచపడటం అనమాట, బలం కోల్పోవటం అమ్మ. ఆ మాట మనం వాడకూడదు కానీ బలం కోల్పోవటం అనాలి. కొన్ని ఉచ్చలో ఉంటాయి, అంటే బలం ఉంటాయి బాగా. ఆ దశలు మనకి యోగకారకంగా ఉంటాయి. ఆ వ్యక్తికి ఆ దశ రావాలి ఏదైనా సరే. ఒకసారి శత్రుదశలు నడుస్తున్నాయి అనుకోండి, అభివృద్ధి ఉండదు. అందుకే ఏంటంటే ఎంత చేసినా ఇలాగే ఉంటుందండి, ఎంతమందికి మనం చూపించుకున్నా ఇలాగే ఉంది, మనకేం జరగట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా అని కొంతమంది నిరాశ నిస్పృహలతో ఉంటారు. కాబట్టి అలా కాకుండా సమయం అయితే కొంచెం 29-30 అయితే వస్తే కానీ వయసు వారికి అవకాశం అనేది ఉండదు. అలాగే మనం సప్తమాధిపతిని కూడా చూడాలి ప్రతిదానికి. వివాహకారకుడు శుక్రుడు న్యాచురల్గా వచ్చేప్పటికి. ఆడవారికి మనం గురువుని కూడా చూడాలమ్మ. గురువు ఎలా ఉన్నారు రాశి చక్రంలో, మగవారికి శుక్రుడు ఎలా ఉన్నారు చూడాలి. ఇది చూసుకుంటూ కుజుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి. అసలు ప్రయారిటీ ఏంటంటే కుజుడు ఉంది, దోషం ఉంది, లేదు అంటే దాన్ని పక్కన పెట్టడమే ఉత్తమం. ఇక మిగతావి బాగున్నాయనో, లేదా కొంతమంది అడుగుతూ ఉంటారు మంచి సంబంధం అండి, బాగా సెటిల్ అయ్యారు, బాగున్నారు అది అని. కొంతమంది సంతానం వస్తుందమ్మా ఇబ్బంది అన్నా కూడా ఇవాళ కొత్త పద్ధతులు వచ్చాయి కదండి ఇట్లా అంటున్నారు. అది కొంత వినటానికే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ తల్లిదండ్రులే అలా మాట్లాడటం అనేది కొంచెం బాధగా ఉంది. కాబట్టి అవన్నీ కొంచెం చూసుకుని ముందుకెళ్ళటం అయితే మంచిది. సంతానపరమైనవి రాకపోవటం, ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే జీవితం అనేది ఇద్దరూ కలిసి కొంతకాలం అన్యోన్యతగా ఉండటానికి, మధ్యలోనే బ్రేక్స్ రావటానికి కాదు కదా మనం చేసుకునేది. కాబట్టి అది చూసుకుని వెళ్ళటం అనేది మంచిది. కాత్యాయని వ్రతం అనేది మంచి పరిహారం. లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవటం, నరసింహస్వామి వారికి పూజ చేసుకోవటం, ఆ క్షేత్రాల్లో వివాహం చేసుకోవటం, లేదా కళ్యాణం అయిన తర్వాత వధూవరులు అక్కడ స్వామివారికి కళ్యాణం చేయటం. ముఖ్యంగా మనకి 12 నరసింహ క్షేత్రాలు ఇక్కడ కూడా యాదగిరి, ఇట్లా యాదగిరి గుట్ట ఉంది కాబట్టి మంగళగిరి క్షేత్రాలు ఉన్నాయి, అలా చేసుకోవచ్చు. లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది మోపిదేవిలో విశేషంగా జరుగుతాయి కళ్యాణాలు. అక్కడ దర్శనం చేసుకుని చక్కగా స్వామివారికి మనం కోరుకుంటే సత్సంతానం కూడా కలుగుతుంది. వివాహం అయిన తర్వాత కొంతమందికి సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం మళ్ళీ అక్కడ ఆ స్థానం ఏమిటి, అందుకనే మనం ఒక
ఒకళ్ళ జాతకాలు చూసేటప్పుడు లగ్నము, ద్వితీయము, పంచమం ఉమ్, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది, అన్యోన్యతగా ఉంటారా లేదా అని పంచమం, సంతానం ఇది కూడా పంచమమే చూడాలి మనం. ప్లస్ సప్తమం ఒకరి నుంచి ఒకరికి, అష్టమం ఆయుర్దాయం, భాగ్యం 9. అంటే మీరు వచ్చిన వేళా విశేషం బాగుందండి అంటారు చూడండి కొంతమంది. అవును. ఉమ్, అమ్మాయి వచ్చిందిరా వీడికి బాగా కలిసి అవును వచ్చింది, అంటారండి. వీడి మంచి జరుగుతుంది, ఉమ్. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా కాత్యాయని వ్రతం చేసుకున్నట్టయితే, మనం 9 మంగళవారాలు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. రైట్ అండి. చక్కగా కుజదోషంతో వివాహాలు ఆలస్యం అయ్యేవాళ్ళు కానీ, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్తే.